హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి వాతావరణానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వడగాల్పుల దడ నేటి నుంచి మరింత తీవ్రం. 3 రోజుల పాటు 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలని చెప్తున్నారు. అయితే ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్ళీ దడ పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. ఇక 4-5 రోజుల క్రితం ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. అయితే మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలైంది. వడగాల్పులు మళ్లీ ఉధృతం అవుతున్నాయి. ఇక సోమవారం నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇక సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక రానున్న 3 రోజుల పాటు పలుచోట్ల 41 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్రంలో భారీగా వడగాల్పులు వీచే అవకాశం, ఎక్కువగా ఎండలు ఉంటాయని చెప్తున్నారు. అంటే నేటి నుంచి 3 రోజుల పాటు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.